నీట్ పునఃపరీక్ష నిర్వహణపై జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా జరిగే నీట్ పునఃపరీక్ష ప్రశ్నాపత్రాలను రవాణా చేసేందుకు చరిత్రలో తొలిసారిగా భారత వాయుసేన సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. పరీక్షల పారదర్శకత, భద్రతను కాపాడటానికి ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అభిషేక్ సింగ్ వర్చువల్గా పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు నీట్ పునఃపరీక్ష పేపర్ లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. అవి తప్పుడు, మోసపూరిత కథనాలన్న ఎన్టీఏ వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్స్ వేదికగా హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి కొందరు నకిలీ ప్రశ్నపత్రాలను విక్రయించి సొత్తు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న సోషల్ ఖాతాలు, ఛానళ్లను గుర్తించి సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. మోసపూరిత సందేశాలను నమ్మి డబ్బులు చెల్లించొద్దని, ఆ మెసేజ్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఎన్టీఏ వెబ్సైట్ ధృవీకరించిన ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.